శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతే నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఈ శ్లోకం యొక్క వివరణ: నమాం కర్మాణి లింపంతే, కర్మలు నన్ను బంధించవు. నమే కర్మ ఫలే స్పృహ, నాకు కర్మఫలాసక్తి లేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన ప్రత్యేకత జ్ఞానం. జ్ఞానం శక్తి, జ్ఞానం రక్షణ. జ్ఞానం అన్ని సమస్యలకు పరిష్కారం, ఆఖరికి శారీరక సమస్యలను కూడా తొలగిస్తుంది. ఎందుకంటే జ్ఞానం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన అనారోగ్యాన్ని సగం కారణం మానసిక దౌర్బల్యమే కాబట్టి ఎప్పుడైతే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందో అప్పుడే శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది. విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. దర్శనం అంటే జ్ఞానం, సుదర్శనం అంటే సరి అయిన జ్ఞానం. ఈ సుదర్శన చక్రం కేవలం నాకు చెందిందే కాదు, మీరు కూడా పొందవచ్చు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే ఆ ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వారు కర్మబద్ధులు కారు. ఎలాగైతే భగవంతుడు కర్మకు బందీ కాడో అలాగే జ్ఞాని కూడా కర్మకు బందీ కాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.